జై బీజేపీ, జై జై బీజేపీ. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. గౌరవ సభా అధ్యక్షులు మరి ఈనాటి ఎన్ రామచంద్రన్న గారికి, భాజపా రాష్ట్ర అధ్యక్షులైనటువంటి వారికి, అదేవిధంగా ఈనాటి కార్యక్రమం లోపల ఒకరోజు ధర్నా కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి ఎమ్మెల్సీలైనటువంటి ఏవిఎన్ రెడ్డి గారికి, అదేవిధంగా మల్కా కుమరన్న గారికి, అదేవిధంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ అయినటువంటి అంజిరెడ్డి గారికి, రాష్ట్ర అధ్యక్షులు వడ్నాల రాజశేఖర్ గారికి, హనుమంతరావు గారికి, కాట్పల్లి జనార్దనన్న గారికి, వెంకటరమణారెడ్డి గారికి, అదేవిధంగా సరతన్ రెడ్డి గారికి, అందరికీ కూడా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు మరి రిటైర్డ్ ఎంప్లాయీస్ కొరకు ఉద్యమం మరి స్టార్ట్ చేసినటువంటి పెద్దలను అభినందన తెలియజేస్తూ, ఎందుకంటే భారతీయ జనతా పార్టీ మా యొక్క హక్కుల కోసం, ఉద్యోగ హక్కుల కోసం పోరాటం చేసేటువంటిది ఏకైక పార్టీ ఏదైతే ఉంది అని అంటే భారతీయ జనతా పార్టీగానే అనుకోవడం జరుగుతూ ఉంది. గతంలో 317 అనేటువంటిది మరి ఉద్యోగులకు ఉన్నటువంటి పెద్ద సమస్యను తీర్చడానికి బండి సంజయ్ గారు, కేంద్ర మంత్రి వర్యులు కూడా ఆ యొక్క ఇష్యూని తీసుకొని ఈరోజు సాల్వ్ చేసిండ్రనంటే భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమైంది. కాబట్టి ఈరోజు మాకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ అనేటువంటి మరి మాకు దాచుకున్నటువంటి డబ్బులు జీపీఎఫ్ కానీ ఇతర వచ్చేటువంటి బెనిఫిట్స్ కానీ ఎలాంటివి కూడా రాకుండా మమ్మలను నిలువున దోపిడీ చేస్తూ మరి ఆ వారి యొక్క అధికార అందలం కొరకు మరి అందాల పోటీలు ఏర్పాటు చేసి అందాల పోటీలకు డబ్బులు ఖర్చు పెట్టడానికి ఆ డబ్బులు వస్తున్నాయి, మరి కాంట్రాక్టర్లకు డబ్బులు వస్తున్నాయి, మరి అదేవిధంగా ఫుట్బాల్ ఆడటానికి డబ్బులు వస్తున్నాయి, మరి అలాంటి వాటికి ఏమో డబ్బులు వస్తున్నాయి. మాయి దాచుకున్నటువంటి డబ్బులను మాకు ఇవ్వకుండా మమ్మలను 2 సంవత్సరాలుగా 2024 మార్చి నుంచి ఇప్పటి వరకు మరి ఎలాంటి బెనిఫిట్స్ లేకుండా 42 మంది చావుకు కారణమైనటువంటి ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టకుండా వెంటబడి మా యొక్క సమస్యల కొరకు పోరాటం చేసేటువంటి మీకు చాలా అభినందనీయం. లేకపోతే ఈరోజు మాకు ఇంత ఐక్యత ఉండేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు అన్ని జిల్లాల నుంచి రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ద్వారా అందరూ వచ్చి సమస్యలను సాధించడానికి కొరకు మీ అంతా ఎంబడి ఉండటానికి, పోరాటం చేయడానికి రాబోయే కాలంలో మేమంతా భారతీయ జనతా పార్టీ మరి అభిమానులుగా, మరి అదేవిధంగా మేము ఎంప్లాయీస్ రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగస్తులమే కాబట్టి మేము బహిరంగంగా కూడా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు మీ వెంటనే ఉండి మీ సమస్యలు మా సమస్యలుగా తీర్చి, మరి వెంకటరమణారెడ్డి గారు వారు ఒక్కరోజు ఒకవేళ 31 అంటే మార్చి 1 నుంచి ఇవ్వకుంటే అమర నిరాహార దీక్ష చేస్తా అన్నారు. కాబట్టి మరి అదేవిధంగా మీ వెంట మేమంతా రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరం కూడా మీ వెంట ఉండి మా సమస్యలు పోరాటం అయ్యే వరకు ఉంటూ తర్వాత కూడా మీ వెంటనే ఉంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు ముగిస్తున్నాను. జై భారత్.